రెండవ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. ప్రియులారా, దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది మరియు విలువైనదిగా మనం చూడాలి కూడా. ఒకవేళ దేవుని వాక్యం మన మధ్య అంత విలువగా ఎంచబడకపోతే మన జీవితాలు కూడా విలువగా ఉన్నట్లు మనం అనేకసార్లు చెప్పుకుంటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి కొంచెంసేపు దేవుని వాక్యం మీద మన దృష్టి నిలుపుదాం. ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో 3వ వచనంలో మనం గమనిస్తే, ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకి చెప్తా ఉంది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే, సీయోనును దేవుడు తన నివాస స్థలముగా ఏర్పరచుకున్నట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం. అనేకసార్లు సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెరూషలేమునకు మేలు కలుగు. తర్వాత యెరూషలేమును సీయోనును దేవుడు తన నివాస స్థలముగా దేవుడే ఏర్పరచుకొని నియమించి దానిని ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తాం. సీయోనులో నుండి దేవుడు, ఎందుకని దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరచుకుని నివాస స్థలంగా లేక ఆశీర్వాదకరమైన స్థలముగా దేవుడే ఒక స్థలాన్ని ఏర్పరచుకోవటాన్ని మనం దేవుని వాక్యంలో గమనించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం సామాన్యంగా ఏదైనా పనికి ఒక వ్యక్తిని లేకపోతే ఒక స్థలాన్ని ఎంచుకుంటాం. మనకి అనుకూలంగా ఉండేటట్లు, లేకపోతే మనకి ఏదైతే మన అవసరాలకు తగ్గట్లు, లేకపోతే మన ఆలోచనలకు తగ్గట్లు. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే మన ఆలోచనలకు తగ్గట్టుగా చేసే వ్యక్తులు ఎవరు ఉంటారని ఆలోచిస్తాం. చాలా ఛాయిస్లు ఉంటాయి. ఒక పని చేయటానికి రకరకాల ఛాయిస్లు ఉంటాయి. కానీ మన ఆలోచనలకు తగ్గట్లుగా ఎవరు చేస్తారు అనే దాన్ని కూడా మనం గమనిస్తాం. డబ్బులే కాదు, అన్ని విషయాల్ని సమీకరించి ఇప్పుడు ఏదైనా ఒక పనిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీరు గమనిస్తే వాళ్ళు మన ఆలోచనల్ని అనుసరించాలి. తర్వాత మనకి తగ్గ డబ్బుల్లో అంటే బడ్జెట్లో చేయగలగాలి. ఇలా అనేకమైన అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం దేన్నైనా ఇస్తాం, లేకపోతే చేస్తాం. దేవుడు కూడా మనమే ఇంత ఒక పని పట్ల అలాంటి ఆలోచన కలిగి ఉంటే, దేవుడు ఇంకెంత ఆలోచన ఒక వ్యక్తి పట్ల, ఒక పని పట్ల కలిగి ఉంటాడనే దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అనేకసార్లు సీయోనుని ఏర్పరచుకున్నట్లుగా, లేక సీయోను పర్వతం మీద దేవుడు నివసిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒక పని పట్ల మానవులుగా మనకే అంత ఆలోచన ఉంటే, దేవుడు ఏర్పరచుకునే స్థలం పట్ల, లేక దేవుడు ఏర్పరచుకునే మనిషి పట్ల దేవుడు అనేకమైన ఆలోచనలను కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకే క్రింద చూస్తే, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అంటే దేవుడు తాను ఏర్పరచుకొనిన వ్యక్తులకు ఏం బోధిస్తాడు? తన మార్గముల విషయమై బోధిస్తాడు. చాలామంది క్రైస్తవులు
వారు దేవుని చేత ఏర్పరచుకొనబడలేరు. ఎందుకు? కారణం ఏమిటంటే వారు దేవుని మార్గముల విషయమైన బోధను వారు గమనించలేరు. ఇప్పుడు ఉదాహరణకి మీరు మామూలుగా బైబిల్లో చూస్తే నయమాన్ అని ఒక కుష్ఠరోగి అయిన నయమాన్ని మీరు చూస్తారు. ఆ కుష్ఠరోగి ఆయన ఒక శతాధిపతి లేక సైన్యాధిపతి అని మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేల్ దేశం వచ్చాడు ఎలీషా చేత స్వస్థపరచబట్టానికి. కానీ ఒక్క నిమిషం చూడండి, అది రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా ఏమన్నాడంటే అతనితో, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నయమాను జీవితాన్ని మీరు చూస్తే, నయమాను ఒక సైన్యాధిపతి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. మనందరికి తెలిసిందే. నయమాను ఒక సిరియా రాజు యొక్క సైన్యాధిపతి, అంటే సైన్యం అంతా ఆయన చేతిలో ఉండి సైనికులు నడిపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏం చేశాడు, ఒక చిన్నది చెప్పింది. ఆయన కుష్ఠరోగి కనుక ఆయన, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మీకు స్వస్థత వచ్చిద్దని చెప్పింది. వాస్తవంగా సైన్యాధిపతి అంటే చాలా పెద్ద వ్యక్తి. సైన్యాధిపతి చిన్న వ్యక్తి ఏం కాదు. సైన్యాధిపతి ఆ చిన్నదాని మాటలు విని ఇశ్రాయేల్ దేశం వచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు, చాలా విశ్వాసంతోనే వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సైన్యాధిపతి, రాజు అనేవాళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళు మనలాంటి సామాన్యుల మాటే వినరు. మామూలుగా వాళ్ళ స్థాయిలో చెప్పే వాళ్ళ మాటలు వింటారు. ఇప్పుడు మనం కొద్దివాళ్ళం కాబట్టి మన స్థాయిలో మనమే మామూలుగా అందరి మాటలు వినం. మనం మాటలు వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు వీళ్ళు చెబితే వింటారు అనేది ఉంటుంది. అలా మనమే అందరి మాట వినం. కానీ ఒక సైన్యాధిపతి ఒక చిన్న చెప్పిన మాటలు విని ఒక దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి స్వస్థత నిమిత్తం వచ్చాడంటే చాలా విశ్వాసంతో వచ్చాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక సైన్యాధిపతి మామూలుగా వెళ్తున్నాడు, దారిలో ఎవరైనా కనపడ్డారు, యాడికి వెళ్తున్నారంటే ఇట్లా ఫలాని దేశంలో ప్రవక్త ఉన్నాడంటే ఆడ స్వస్థత వచ్చిద్ది నేను వెళ్తున్నా అని చెప్పాడు అనుకోండి, ఏమంటారు జనం? నవ్వుతారు. అసలు ఎవరు ఆ పిల్ల చెప్పింది నీకు కుష్ఠరోగం బాగుపడుద్దా? లేదే, అసలు అదే లేదు కదా. సరే, ఆయన ఏమైనా వైద్యం చేస్తారా? వైద్యం కాదు, మామూలుగా ఒక స్వస్థపరిచే కార్యం. అసలు ఆ పిల్ల మాటలేని ఎట్లా ఆ దేశం వెళ్ళావు అని చాలామంది అని ఉండొచ్చు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిన్న మాట విని ఒక సైన్యాధిపతి తన సైన్యం పరివారంతో సహా ఒక దేశాన్ని వదిలి ఇంకో దేశం వెళ్ళాడంటే చాలా విశ్వాసంతో వెళ్ళాడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నయమాను కోపము తెచ్చుకొని అక్కడ స్వస్థత పొందకుండా వెనక్కి వచ్చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, అందుకే ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఆయన తన మార్గముల విషయమై వారికి బోధిస్తాడు. ఎందుకని? ఆయన మార్గములు మన మార్గాల్లాంటివి కాదు. నయమాను ఏమనుకుంటున్నాడట? అందుకు నయమాను కోపము తెచ్చుకొని అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటాను. నయమానుకు స్వస్థత కావాలి, కానీ ఎలా కావాలి? నయమాను కోరుకుంటున్నాడు ఒక విధంగా, ఆ విధముగా నయమాను స్వస్థపరచబడాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటాడు, తన మార్గముల విషయమై ఆయన వారికి బోధిస్తాడు. ఎందుకు?
ఆయన మార్గములు మనందరికీ తెలియాల్సి ఉంది. ఆయన ఆలోచనలు మనకు తెలియాల్సి ఉంది. ఆయన తలంపులు మనకు తెలియాల్సి ఉంది. అందుకే దేవుడు సియోనును ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో చూస్తే దేవుడు సియోనును ఏర్పరచుకున్నట్లుగా సియోనులో నుండి యెహోవాని నా కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము బయలువెళుతుంది. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్తాయి. ఎందుకని? సియోనులో నుంచి తన మార్గముల విషయమైన బోధను గ్రహించే మనుషులు సియోనులో ఉన్నారు. సియోన్ అనేది ఒక ప్రాంతం. అక్కడ నుంచే దేవుని ప్రవక్తలు వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడే దేవుడు తన మందిరమును లేక తన నివాస స్థలాన్ని ప్రకటించినట్లుగా చూస్తాం. ఎందుకని? దేవుని మార్గముల విషయమైన ఆలోచనలు ఎరిగిన మనుషులు అక్కడ ఉంటారు. దేవుని ధర్మశాస్త్రమును సియోన్లో నుండి ధర్మశాస్త్రం బయలు వెళ్ళును అంటే ఏంటి? దేవుని ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించాడు. అది ఇతరులకు చెప్పాలి. బయలు వెళ్ళటం అంటే అక్కడి నుంచి బయటికి రావటం అని కదా. అది ఇతరులకు చెప్పాలి. ఇతరులకు చెప్పాలంటే ముందు దాన్ని గైకొని దాని విషయమైన అవగాహన కలిగిన మనుషులు రావాలి. ఇప్పుడు మీరు మామూలుగా ఇశ్రాయేలు దేశం కనాన్ అనే దేశాన్ని ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకముగా పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు తాను ముందే సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టి అన్యులను తీసుకొచ్చి కనాను దేశంలో ఉంచారు. కనాను దేశంలో ఉంచినప్పుడు కనాను దేశపు దేవుని మర్యాద వారికి తెలియదు కనుక వారి మీదకి శాపం రావడం ప్రారంభించింది, అందులో ఉన్న అన్ని జనుల మీదకి. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళంతా ఏం చేశారు? అబ్బాయి ఇది కనాన్ అనే దేశము, ఇది ఇశ్రాయేలీల దేశం, వాళ్ళ దేవుని మర్యాద ఉంటుంది ఇందులో. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని మర్యాద తెలిసిన కొంతమందిని తెచ్చి పెట్టి ఇక్కడ జనులకు ఇశ్రాయేల్ దేవుని మర్యాద నేర్పించాలని ప్రత్యేకంగా కొంతమందిని తీసుకొచ్చారు. ఎందుకని? దేవుని మార్గముల విషయమైన బోధ తెలిసిన మనుషులు కావాలి. అందుకే దేవుడు ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రం బయలు వెళుతుంది. ఎలా? ఆ ధర్మశాస్త్రమును అనుసరించి దాని మీద అవగాహన కలిగిన వ్యక్తుల ద్వారా. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా దీని మీద అవగాహన మీకు కలగదు, మనకు కలగదు. దానిని ఇతరులకు లేక ఇతరులకు బయలు వెళ్ళేటట్లుగా. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాత్ర నిండితేనే ఎలా బయటికి దాని నుంచి పడుతుందో, ఒక పాత్ర నిండకుండా దానిలో నుంచి బయటికి ఎలా రాదో, అలాగే దేవుని ధర్మశాస్త్రము చేత నిండిన మనుషుల ద్వారానే దేవుని ధర్మశాస్త్రం బయలు వెళుతుంది. అలాంటి మనుషులు సియోనులో మాత్రమే ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రం బయలు వెళుతోంది. ఎందుకంటే అక్కడి మనుషులు దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వారై, దేవుని మార్గముల విషయమైన బోధన ఎరిగిన వారై, ఆయన త్రోవల్లో నడిచేవారై. సియోన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? అక్కడ మనుషులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగి, ఆయన ఆలోచనలను ఎరిగి, ఆయన తలంపులను ఎరిగి, ఆయన భయమును ఎరిగి, ఆయన యొక్క మార్గములను ఎరిగి. మోషే ఉన్నాడు. మోషేని మీరు గమనిస్తే ఇశ్రాయేలీలు నడిపించే క్రమంలో మోషే అనేకసార్లు ఆయన మార్గమును ఎరిగి నడవాల్సి వచ్చింది. ఆయన ఆలోచనలు, అదే ఇశ్రాయేలీలు ఆయనతో ఉన్నారు, కానీ ఆయన మార్గముల విషయమై వారికి ఏం అర్థం కావట్లా. ఇప్పుడు ఉదాహరణకి వారికి నీళ్లు లేవు. ఆ సమయంలో వారు సణుగుతూ ఉన్నారు. నీళ్ళు లేకపోవటం అనేది తాత్కాలికం అనే విషయం. అది వాస్తవంగా వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక స్థలంలో అరణ్యంలో ఒక చోట ఆగారు, అక్కడ నీళ్లు లేవు. అక్కడ నీళ్లు లేకపోతే వాళ్ళు చేసేది ఏంటి? ప్రయాణం. ఈ ఊళ్ళో సరిగ్గా లేదనుకోండి, పక్క ఊరికి వెళ్ళిపోతాం మనం, దారిలో ఉంటున్నాం కాబట్టి. ఇక్కడ వర్షం పడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి విజయవాడ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక చోట వర్షం పడిద్ది, ఇంకో చోట ఎండ ఉంటుంది. ఏంటది? మార్గం. అది అంత తాత్కాలికమైన విషయాన్ని కూడా ఇశ్రాయేలు గ్రహించలేని గురుడితనంలో ఉన్నారు. ఎందుకని? దేవుని మార్గముల విషయమై వారు బోధించబడాలి. వారు చేసేది ప్రయాణం. మనము నడుస్తున్నది దేవుని మార్గము, లేక దేవుని ఆలోచనలను అనుసరించాలి. ఆయన త్రోవల్లో నడుతుము,
ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. ఆ బోధను గ్రహించే హృదయం ఉండాలి. అంటే ముందు ఆయన ఆలోచనలను అనుసరించే మనసు ఉండాలి. సియోన్లో నుండి దేవుని ధర్మశాస్త్రం బయలువెళ్ళుద్దంటే ముందు ఆ ధర్మశాస్త్రమును విని దాన్ని అనుసరించే మనుషులు ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఇతరులు ఈ సువార్తను ప్రకటించలేరు. ఎందుకని? వారు దానికి లోబడలేదు కనుక. ఇతరులు ఈ మార్గంలో నడవలేరు. ఎందుకని? ఈ మార్గంలో విషయమైన అనుభవ జ్ఞానం. అందుకే దేవుడు చెప్పాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఏం జ్ఞానం? అనుభవ జ్ఞానం. అంటే దేవుని ధర్మశాస్త్రమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనము యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన పర్వతము ఉన్నతమైన పర్వతం. ఆయన ఆలోచనలు ఉన్నతమైన ఆలోచన. ఇక్కడ నయమాన్ని మనం గమనిస్తే స్వస్థత కొరకు దేవుని సన్నిధికి వచ్చాడు, కానీ తను కోరుకున్న మార్గంలో స్వస్థత కావాలని ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా క్రైస్తవులతో ఇప్పుడు సంఘముతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఇదే. చాలామంది దేవుని దగ్గరకి విశ్వాసంతో వస్తారు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి రావడం సామాన్యమైన విషయమేం కాదు. చాలామంది చాలా పనుల్లో లేకపోతే చాలా ప్రయాసల్లో వీటన్నిటినీ మానేసి దేవుని సన్నిధికి వస్తాం. సంవత్సరాల తరబడి దేవుణ్ణి వెంబడిస్తాం మనం. ఇదంతా సులభమైన, విశ్వాసం లేకుండా జరిగే పని కాదు. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని, తను జవాబిచ్చే దేవుడు అంగీకరిస్తాడని, లేకపోతే మనతో మాట్లాడతాడని, మనకు మంచి చేస్తాడనే విశ్వాసముతో దేవుని దగ్గరకు వస్తాం. కానీ ఆయన మార్గముల విషయమైన ఆలోచన మనలో చాలామందికి ఉండదు. నయమానుకు స్వస్థత కావాలి, కానీ తాను అనుకుంటున్నట్లుగా స్వస్థత కావాలి. లేక తాను ఏ మార్గంలో అయితే కోరుకుంటున్నాడో ఆ మార్గంలో స్వస్థత కావాలి నయమానికి. మీరు గమనించండి, నయమాన్ ఏమనుకుంటున్నాడట, నేను రోగమున్న చోట చేయి పెట్టి దాని మీద చేయి ఆడించి, చూడండి 11వ వచనం, అందుకు నయమాను కోపం తెచ్చుకొని ఇట్లన్నాడు, ఏమని? అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకున్నాను. అంటే నయమానుకు స్వస్థత కావాలి, కానీ ఎలా కావాలి? తాను అనుకునే మార్గంలో కావాలి. విడుదల కావాలి, ఆశీర్వాదం కావాలి ఇప్పుడు ప్రజలకి. కానీ ఎలా కావాలి? దేవుని మార్గంలో వారికి అక్కర్లా. వారు ఆశించే మార్గంలో వారికి కావాలి. వారు ఆశించే మార్గంలో వారికి ఎదుగుదల కావాలి. మీరు దేవుని వాక్యంలో చూస్తే అనేక మందిని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు రాజు అయిన సౌలును మీరు గమనిస్తే, సౌలు కుమారుడైన యోనతాన్ రాజు కావాలనుకున్నాడు. కానీ ఎట్లా? దేవుని మార్గంలో కాదు, వేరొక మార్గంలో, తాను ఆశించిన మార్గంలో కావాలనుకున్నాడు. దావీదు ఉన్నాడు, దావీదు కుమారులైన అబ్షాలోము రాజు కావాలనుకున్నాడు. మీరు గమనిస్తే దావీదు ఉన్నాడు, దావీదు తర్వాత రాజుగా అబ్షాలోము కావాలనుకున్నాడు. కానీ ఎలా? తాను ఆశించిన మార్గంలో. కానీ ఎంత పిచ్చి పని! దావీదు ఉండగా అబ్షాలోము రాజు ఎలా కాగలడు? ఒకటి దావీదు ఒప్పుకుంటే అయినా కావాలి, లేక దేవుడు దావీదును త్రోసివేసి అబ్షాలోమును రాజుగా చేస్తే అయినా కావాలి. ఈ రెండు మార్గాలు. ఇది కాకుండా దావీదును ఓడించి రాజుగా కావాలనుకున్నాడు. చాలామంది క్రైస్తవులతో వచ్చిన ఇబ్బంది ఇదే. వారు ఆశీర్వాదం వారు రాజులు కావాలి, కానీ ఎలా? తాము ఆశించిన మార్గములో కావాలి. నయమానుకు స్వస్థత కావాలి, కానీ ఎలా? దేవుని తన మార్గముల విషయమై ఆయన బోధించే మార్గంలో వద్దు, వారికి తమ స్వంత మార్గముల్లో కావాలి. సిలువ కావాలి, కానీ విడుదల కావాలి. కానీ ఎలా? ఆ సీమోను వారి దగ్గరకు వచ్చాడు. వారి దగ్గరికి పేతురు యోహానుల దగ్గరకు వచ్చి కొంత ద్రవ్యము వారికి ఇచ్చి, నేను కూడా మీలాగా చేతులుంచితే ప్రజలు ఆశీర్వదించబడాలంటే నాకు కూడా ఆ వరం ఇమ్మని కోరుకున్నాడు. పేతురు అన్నాడు, లేదు నీవు చేదైన పైత్యములోను లేక
మరణకరమైన దుష్టత్వంలోనూ ఉన్నట్లుగా నాకు కనబడుతోంది. గారడీ వాడైన సీమోను అతని దృష్టిలో ఎలా ఉంది? అతనికి ఒక ఆశీర్వాదం, దేవుని పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, కానీ ద్రవ్యముతో తన సొంత మార్గంలో కావాలి, తాను అనుకుంటున్న విధానంలో కావాలి, ఘనత కావాలి, కానీ దేవుడు అనుగ్రహించిన విధానంలో కాదు. చాలామందితో వచ్చిన ఇబ్బంది ఇది. వారు దేవుని సన్నిధికి వస్తారు, విశ్వాసంతో సంవత్సరాల తరబడి దేవుణ్ణి వెంబడిస్తారు, వెతుకుతారు, మంచిదే, కానీ తాము అనుకునే మార్గంలో వారు దేవుణ్ణి లేక దేవుడు తాము అనుకునే మార్గంలో ప్రతిస్పందించాలని కోరతారు. చాలామందితో వచ్చిన నష్టం ఇది. వారు దేవుని దగ్గరకు వస్తారు. నయమాను వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చాడు, ఎక్కడి నుంచో దూరం నుంచి, సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఒకవేళ ఆ దారిలో ఒక పనివాడు అతని దగ్గరకు వచ్చి అలా చెయ్యొద్దు, ప్రవక్త చెప్పినట్టే చెయ్యి అన్నాడు. ఒకవేళ ఆ పనివాడు చెప్పలేదు అనుకోండి, ఏం చేసేవాడు? నయమాను వెనక్కి వెళ్ళిపోయేవాడు. వెనక్కి వెళ్ళిపోయి ఇంకా ఎప్పటికీ దేవుణ్ణి విశ్వసించేవాడు కాదు. ఎందుకంటే స్వస్థత లేకుండా ఇంటికి పోయాడు కదా వెనక్కి. ఇంటికి పోతే ఇప్పుడు నయమాన్ని అందరూ హేళన చేస్తారు కదా. ఇక దేవుణ్ణి ద్వేషించటం జరుగుతుండేది. అందుకే మన క్రైస్తవ కుటుంబాల్లోని పిల్లలు కూడా ఇదే విధానంలో దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు. కారణం ఏంటి? దేవుని దగ్గరకు వచ్చే వారి తల్లిదండ్రులు, వారి కుటుంబములు దేవుని దగ్గర నుంచి స్వస్థతని, విడుదలను పొందవు కదా. నయమాను స్వస్థత పొందలేదు. దేవుని దగ్గరకు వచ్చి ఎంతో కష్టపడి సిరియా దేశం నుంచి వచ్చి ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ప్రవక్త దగ్గరకు కూడా వచ్చి, మీరు గమనిస్తే ఇశ్రాయేల్ దేశానికి రాంగలోనే ప్రవక్త దొరకలా అతనికి. మళ్ళీ రాజు దగ్గరకు పోయి ప్రవక్త ఏడున్నాడో కనుక్కొని ప్రవక్త దగ్గరికి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ప్రవక్త దగ్గరకు వచ్చి స్వస్థత పొందకుండా నయమాను వెనుదిరిగి వెళ్ళిపోతే జీవితం మొత్తంలో ఎన్నడూ దేవుణ్ణి అంగీకరించేవాడు కాదు, దేవుణ్ణి వెంబడించేవాడు కాదు, ఎన్నడూ చేసేవాడు కాదు. కానీ నయమాను, ఎందుకని? నయమానుకు ఒక సొంత ఆలోచన ఉంది. తాను ఆశించిన మార్గంలో స్వస్థత రావాలనేది ఉంది. తాను కోరుకున్న విధానంలో దేవుడు దర్శించాలి, కానీ ఎలా? దేవుడు మేము ఆశించిన మార్గంలో కావాలనేది చాలామంది ఆలోచన. అలా అయితే నయమాను ఎన్నటికీ స్వస్థపరచబడలేనట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. తిరిగి నయమాను వెళ్ళిపోతే ఎప్పటికీ మళ్ళీ ఒకవేళ ఎలీషా వెళ్ళి సువార్త ప్రకటించినా వినేవాడు కాదు నయమాను. ఎందుకంటే వచ్చా కదా, అక్కడ దాకా స్వస్థత లేదు కదా. అందుకే చాలామంది దేవుణ్ణి అంగీకరించలేకపోవడానికి కారణం క్రైస్తవులే. దేవుని మార్గములు, దేవుని దగ్గరకు వచ్చిన నయమాను లాంటి వాళ్ళు దేవుని మార్గాలను అనుసరించకపోతే, లేక దేవుని మార్గంలో స్వస్థతను పొందటాన్ని నిరాకరిస్తే, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దేవుని దగ్గరకు వచ్చిన నయమాను లేక దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చిన నయమాను దేవుని మార్గములో ఈబడే స్వస్థతను అంగీకరించలేకపోతే నయమాను ద్వారా ఎంత నష్టం దేవునికి లేక దేవుని ప్రజలకు కలిగి ఉండేది. మీరు ఒకసారి ఆలోచించండి. నయమాను అలా స్వస్థత పొందకుండా వెనక్కి వెళ్తే సిరియా దేశం అంతటా చెప్పుండేవాడు అసలు స్వస్థతే లేదు. లేకపోతే ఇశ్రాయేల్ దేవుడే కాదు, నేను పనివాళ్ళు వెళ్ళాను, ఆయన ఏదో చెప్పాడు, నా దగ్గరకు రాలేదు. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కారం కాకపోతే మనం చెప్పే యాంగిల్ ఒకటి ఉంటుంది. మనం బ్యాలన్స్డ్గా చెప్పం, మన యాంగిల్లో మనం చెప్తాం. ఏదన్నా సమస్యని ఎలా చెప్తాం? ఆ ప్రవక్త అసలు నా దగ్గరకే రాలేదు, ఆయనేం స్వస్థిస్తాడు. నయమాను దేవుణ్ణి ఎంత అవమానపరిచుండేవాడు. ఎందుకని? దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎంత దగ్గరికి? దేవుని మాటలు వినే అంత దగ్గరికి. ప్రవక్త మాట నయమానుకు తెలిసింది. క్రైస్తవులుగా ఇప్పుడు దేవుని మాటలు మనందరికీ వినబడుతున్నాయి, కానీ దేవుని మార్గముల విషయమైన బోధన అంగీకరించే మనసు మనకు లేని కారణం చేత నయమానులాగా వెనక్కి స్వస్థత లేకుండా దాని పర్యవసానం మన తరువాత నయమాను స్వస్థత లేకుండా వెనక్కి వెళ్తే నయమాను కింద ఉన్నోళ్ళంతా ఎట్లా ఉండేవాళ్ళు?
నయమాన్ ఇశ్రాయేల్ దేశం వెళ్ళాడు, కానీ స్వస్థత పొందలేకపోయాడు. ఇశ్రాయేలు దేవుడు దేవుడే కాదని నయమాను స్పష్టమైన సాక్ష్యాన్ని ఇచ్చిన వాడు అయ్యేవాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే. క్రైస్తవ సమాజము లేక క్రైస్తవ తల్లిదండ్రులు, క్రైస్తవ విశ్వాసులు ఏమి సాక్ష్యాన్ని వారిస్తున్నారు? దేవుని దగ్గర స్వస్థత లేదు అనే సాక్ష్యాన్ని, విడుదల లేదు, లేక విమోచన లేదు, లేక దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయలేడు, మన పిల్లలు అనేక రంగముల్లో దేవునికి లోబడని వారిగా వెళ్ళిపోవటానికి కారణం దేవుడు మీకు అభివృద్ధిని ఇయ్యలేడని పిల్లలకి మనం ప్రకటించటం కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నయమాను తిరిగి స్వస్థతను పొందలేకపోతే నయమాను దగ్గర ఉన్న వారికి అందరికీ ఏం చెప్పేవాడు? చెడ్డ సాక్ష్యాన్ని, దేవుడి గురించిన చెడ్డ సాక్ష్యం. ఒకవేళ నయమాను చెప్పనక్కర్లేదు కూడా. మీరు గమనిస్తే నయమాను పనివాళ్ళ పొయ్యి సిగ్గుతో చెప్పకపోయినా జనమందరికి ఏమర్థమైద్ది? ఇశ్రాయేల్ దేశం వెళ్ళాడు కానీ స్వస్థత లేదు అంటే ఏంటి? ఆ దేవుడు శక్తిహీనుడు. నయమాన్ ఇప్పుడు సాక్ష్యం చెప్పే పనిలా. ఇప్పుడు మనం చెప్తున్న అనేక మంచి సాక్ష్యాలని చెప్పటం కంటే చెడు సాక్ష్యం నయమాను చెప్పకుండానే పాకుండేది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎందుకు? ఎక్కడ ఇదంతా? దేవుని మార్గములను గ్రహించలేని దేవుని దగ్గరకు వచ్చే ప్రజలు. అందుకే ధర్మశాస్త్రము సియోన్లో నుండి, ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రం బయలు వెళుతోంది. ఎందుకని? దానిని అనుసరించే మనుషుల ద్వారా, ఆయన మార్గములను గుర్తుపట్టే వ్యక్తుల ద్వారా. స్వస్థత ఆయన మార్గంలో ఇవ్వగలడు ఆయన, కానీ ఆయన మార్గాన్ని గుర్తించి నడిచే వ్యక్తులేరి. నయమానుకి ఒక వ్యక్తి చెప్పాడు, లేదు అలా చేయొద్దు. ఆ ప్రవక్త వేరే పని చేయమంటే చేస్తావు కదా, నదిలో మునగమంటం చాలా సులభమైన విషయం కదా, వెళ్ళి మునుగు. స్వస్థత వచ్చేసింది. కానీ ఒకవేళ నయమాన్ అదే స్టాండ్ మీద లేదు ఇలా స్వస్థత చేయాలి, ఇలాగే స్వస్థత చేయాలంటే ఎప్పటికీ నయమాను స్వస్థపరచబడలేడు. పైగా దేవుని నామమును అవమానపరుస్తాడు. అరే దేవుడు శక్తిహీనుడని చెప్తాడు, లేకపోతే దేవుడు సరైనోడు కాదంటాడు. ఆ చిన్నదాన్ని ఇబ్బంది పెడతాడు. వెనక్కెళ్ళి ఏం చేస్తాడు? చెప్పిన చిన్నదాని మీద యాక్షన్ ఉంటుంది ఎమ్మటే. ఇప్పుడు జరుగుతున్నది అదే. మనము దేవుని సువార్తను లేక దేవుని మార్గములను గుర్తించి ఆ మార్గాల్లో సరిగ్గా నడవలేని కారణము చేత, లేక ఆ మార్గాల్లో ఆశీర్వాదాన్ని, విడుదలని పొందని కారణం చేత మన తరువాతి తరం పిల్లలు దేవునికి వ్యతిరేకులుగా ఎదుగుతున్నారు. అసలు నిస్సందేహముగా దేవునికి వ్యతిరేకమైన జీవితములను కలిగి ఉంటున్నారు. ఏంటి కారణం అంటే వేరే కారణం ఏమి లేదు, వారి క్రైస్తవుల పిల్లలే. కానీ దేవుని విడుదల పొందలేని క్రైస్తవ తల్లిదండ్రులు, లేక దేవుని మార్గములో ఆశీర్వాదాన్ని పొందలేని క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పకనే ఏం సాక్ష్యం చెప్పగలరు? నయమాను వెనక్కెళ్ళి ఏం సాక్ష్యం చెప్తాడు? నయమాను స్వస్థపరచబడలేదు, ఇంటికి వెళ్తాడు. జనమంతా ఏం చేస్తారు? నయమానుకున్న కుష్ఠబోల అంటే ఏంటి? అక్కడ విడుదల లేదు, స్వస్థత లేదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మన పిల్లలు లేక మన తరువాతి తరాలు, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని చూస్తున్నారు, స్వస్థత లేదు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, విడుదల లేదు, విమోచన లేదు, లేక ఆశీర్వాదం వీరి జీవితాల్లో లేదు. కారణం ఏంటి? మీరు మంచి సాక్ష్యాన్ని మైకు పెట్టి చెప్పినా వినరు. కానీ ఈ సాక్ష్యము నయమాను యొక్క సంబంధికుల్లో ప్రబలి వ్యాపించుంటుంది. ఒక విడుదల ఎలా వ్యాపిస్తుందో ఒక శాపము కూడా వ్యాపిస్తుంది. నయమాను ఒకవేళ స్వస్థత పొందకుండా వెనక్కి వెళ్ళుంటే ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎందుకు? దేవుని దగ్గర స్వస్థత లేకనా? కాదు. దేవుడు చెప్పిన విధానంలో స్వస్థపరచబడక. మీరు రాజు కావాలి, కానీ అబ్షాలోము దావీదుని ఓడించి రాజు కాదు. దేవుడు ఎన్నుకుంటే నీవు రాజువు. దేవునికి ఒక మార్గం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవుడు ప్రతిస్పందించే ఒక విధానం ఉన్నది, దేవుడు మాట్లాడే ఒక తీరు ఉన్నది. దాని ప్రకారము
మనం నడవాలి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవల్లో నడుతుము. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చే దేవుడు ఆయన. ఎప్పుడు? ఆయన మార్గముల విషయమైన బోధను మనం గ్రహించాలి. ఆయన తన ఆలోచనల విషయమైన నెరవేర్పును మనం గమనించాలి. స్వస్థత కావాలి, విడుదల కావాలి, విమోచన కావాలి, ఆశీర్వాదము కావాలి, మంచిదే. కానీ దేవుణ్ణి అనుసరించే మార్గం ఎట్లా ఉంది? మీరు దేవుణ్ణి సరిగ్గా వెంబడిస్తున్నారా? లేక దేవుడు కోరుకునే విధానంలో ఆయన్ని వెంబడిస్తున్నారా? మీరు దేవుని వాక్యంలో చూస్తే ఒకసారి ఆదికాండంలోని ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తా. సరే, అది ఇక్కడ లేదు. సరే, దేవుని మార్గములను ఎలా గ్రహించాలో అనేది మనం ఇప్పుడు ఉదాహరణకి ఈ యోసేపు జీవితాన్ని మీరు చూస్తే, యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. వేయబడిన తర్వాత అతని దగ్గరకి పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు కూడా చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వారిద్దరికి 2 కళ్ళు వచ్చినాయి. వారిద్దరి కళ్ళు యోసేపుకు చెప్పారు. యోసేపు వారిద్దరి కళ్ళకి చెప్పాడు, అబ్బాయి నీకు ఇలా జరిగిద్ది, నీకు ఇలా జరుగుద్దని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, యోసేపు చెప్పినట్లుగానే పానదాయకుల అధిపతినేమో రాజు మళ్ళా తీసుకొని తన దాని మీద నియమించాడు. భక్షకారుల అధిపతిని సంహరించాడు. వినాలి, 2 కళ్ళు వచ్చినాయి ఇద్దరికి. ఆ కళల్లో యోసేపు చెప్పినట్లుగానే పానదాయకుల అధిపతినేమో రాజు గౌరవించి మళ్ళా తన సంస్థానంలోకి తీసుకున్నాడు. భక్షకారుల అధిపతినేమో శిక్షించాడు. అప్పుడు యోసేపు ఆ పానదాయకుల అధిపతితో ఒక మాట చెప్పాడు. కళ భావం చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, మీకు ఇలా జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాడు. ఇది తెలుసు కదా మీకు. యోసేపు చెరసాల్లో 2 కళ్ళకు భావం చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే, వారితో చెప్పాడు, నన్ను ఇది జరిగినప్పుడు, ఈ కళకి భావం నెరవేరినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాడు. కానీ వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలా, మర్చిపోయారు. ఎప్పుడు ఈ విషయం జ్ఞాపకంలోకి వచ్చింది? మరలా ఫరోకు ఒక కళ వచ్చి, ఆ కళ భావం ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో యోసేపు గుర్తొచ్చాడు అతగాడికి. మీరు చూడండి ఒకసారి 40వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఇంకా 14వ వచనం. కాబట్టి 13 నుంచి చదువుదాం. ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీ దేశంలో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము. మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని చెప్పాను. 23వ వచనం చూడ. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే, పానదాయకుల అధిపతికి ఒక కళను చెప్పాడు. అది నెరవేరిన తర్వాత నీకు క్షేమం కలిగినప్పుడు, అబ్బాయి నేను నీ కళ భావం చెప్పా కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని
నువ్వు నా గురించి మాట్లాడి ఫరోతో ఈ ఇంట్లో నుంచి బయటికి తీసిరా, ఈ చెరసాల్లో నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళని చెప్పాడు. కానీ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కల భావాన్ని ఎవరూ చెప్పలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు యోసేపు గుర్తు చేసుకొనబడ్డాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యోసేపు ఈ 2 సంవత్సరాల్లో మళ్ళా పానదాయకుల అధిపతిని సంప్రదించినట్టు మనం చూడం. మళ్ళా కల వచ్చి ఫరో కల వచ్చి దాని భావం ఫరోకి తెలియక ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో పానదాయకుల అధిపతి గుర్తొచ్చినప్పుడే యోసేపు బయటికి తీసుకొచ్చాడు తప్ప ఈ మధ్య 2 సంవత్సరాల్లో యోసేపు ఎక్కడా పానదాయకుల అధిపతి అయిన ఆ కుర్రవాడిని ఎక్కడా సంప్రదించాల. ఎందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వాస్తవంగా యోసేపు అతని కల భావం చెప్పాడు, భావం ప్రకారమే నెరవేరింది. ఎవరినైనా పంపించి సంప్రదించవచ్చు యోసేపు, కానీ అలా యోసేపు చేయలా. మరలా యోసేపు యొక్క దేవుని వంతు వచ్చే వరకు యోసేపు అలాగే వెయిట్ చేశాడు. 2 సంవత్సరాలు అంటే 1 రోజా 2 రోజులా? ఏ మనిషితో అయినా సంప్రదించి పానదాయకుల అధిపతితో మాట్లాడి ఒక చీటీ ఇచ్చి పంపించి, మీరు కొత్త నిబంధనలో చూస్తే పౌలు మేనల్లుడైన ఒక వ్యక్తి పౌలును చంపబోతున్నారని చెప్పి చీటీ ఇచ్చి శతాధిపతితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలాంటి పని యోసేపు చేయలా. 2 సంవత్సరాల్లో పానదాయకుల అధిపతిని ఎక్కడా సంప్రదించలా. మరలా యోసేపు దేవుడే ఒక అవసరాన్ని ఏర్పరిచి మరలా పానదాయకుల అధిపతి గుర్తొచ్చి యోసేపుని గుర్తు చేసుకునే వరకు యోసేపు చెరసాలలోనే ఉన్నాడు. అంటే ఏంటి? దేవుని మార్గం ఒకటి ఉన్నది. ఆయన తన మార్గముల విషయమై దేవుని మార్గంలో యోసేపు విడుదల పొందితే, మీరు ఒకవేళ పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకొని యోసేపుని బయటికి తెచ్చుంటే యోసేపు యొక్క విడుదల ఎంత ఘనముగా ఉండేది కాదు. ఫరోతో కాంటాక్ట్ అయ్యేవాడు కాదు. లేక ఫరో కల చెప్పి ఫరో కంటే ఫరోతో సమానునిగా ఎదిగుండేవాడు కాదు యోసేపు. 2 సంవత్సరములు యోసేపు దేవుని మార్గం వచ్చేదాకా వేచి చూశాడు. మరలా పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకొని, అరే యోసేపు అనే ఒకడున్నాడు చెరసాల్లో, అతగాడు కళ్ళ భావాన్ని చెప్తాడు, కళ్ళ అర్థాన్ని చెప్తాడని జ్ఞాపకం చేసుకొని మళ్ళా బయటికి తీసుకొచ్చేదాకా యోసేపు తిరిగి మాట్లాడాల. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కన్నాడు. ఎప్పుడు? 2 సంవత్సరాలు. ఎందుకని? దేవుడు ప్రతిస్పందించే ఒక విధానం ఉన్నది. ఆయన జనులకు తీర్పు తీరుస్తాడు. మీరు చూడండి, సర్వజనులకు న్యాయము తీరుస్తాడు ఆయన. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకసారి చూడండి. చాలామంది క్రైస్తవులు మర్చిపోతున్న అత్యున్నతమైన వాక్యం ఇది. ఆయన అనేక జనము ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీరుస్తాడు. చాలామంది క్రైస్తవులు లేక దేవుణ్ణి అనుసరించేవారు మధ్యవర్తి దేవుడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మధ్యవర్తి దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించాలంటే అనుగ్రహిస్తాడు, లేక దేవుడు మిమ్మల్ని విడిపించాలంటే విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే హెచ్చిస్తాడు. కానీ దేవుని మార్గముల విషయమైన బోధన మర్చిపోతే, దేవుని ఆలోచనలను మర్చిపోతే, మీరు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక స్థలంలో నీళ్లు లేవు, ప్రయాణం అది. ఒకవేళ ఆ స్థలంలో లేకపోతే ఇంకొక స్థలానికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడేం స్థిరపడే జీవితం కాదు వాళ్ళది. వాళ్ళు కనాన్ అనే దేశానికి ప్రయాణం అయిపోతూ ఉన్నారు. దాని విషయమయ్యే సనగాల వారు సణిగారు. సణిగి దేవుని వాక్యం చెప్తుంది, సంహారకుని చేత నశించారు. ఎవరి చేత? సంహారకుని చేత. దేవుడు చెప్పాడు, వారి మీదన్న తెగులుని ఒకసారి సర్వ సమాజము కూడి ఉండగా వాళ్ళు సణిగినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక తెగులు వచ్చి సమాజంలో ఒక దరి నుంచి నాశనం చేస్తుంటే అహరోను వచ్చి మళ్ళీ ధూపం వేసేదాకా ఆ తెగులు ఆగలేదని చూస్తాం. అంటే ఏంటి? దేవుడు కూడా ఆ తెగులుని నివారించి ఆప్ చేయాల. ఎందుకని? సంహారకుని
సణుగుడు చేత, సంహారకుని చేత నశిస్తారు సణుగటం వలన. ఈ విషయాన్ని అనేక మంది మర్చిపోతున్నారు క్రైస్తవులు. అందుకే నయమాను వెనక్కి వెళ్ళి ఎలాంటి చెడ్డ సాక్ష్యమునిస్తాడో నేడు క్రైస్తవులు కూడా అదే సాక్ష్యమును ఇవ్వగలరు. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రం బయలు రాదు. లోపల సియోన్లో ధర్మశాస్త్రం నిలుచుంటే, లేక సియోన్లో దేవుని సింహాసనం స్థాపించబడి ఉంటే అక్కడ నుంచి ధర్మశాస్త్రం బయలు వెళ్ళుద్ది. కానీ అసలు అక్కడే లేకపోతే ఎక్కడి నుంచి బయలు వెళ్ళిద్ది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నయమానుకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు నయమాన్లో నుంచి సాక్ష్యం చెప్తాడు. నయమానుకు స్వస్థత రాలేదు. నయమాన్ ఏం సాక్ష్యం చెప్తాడు? చెడ్డ సాక్ష్యాన్ని చెప్తాడు. చెడ్డ సాక్ష్యాన్ని చెప్తాడు. ఒకవేళ ఇప్పుడు నయమాను మనుషులకు భయపడి తనకు స్వస్థ వచ్చిందనే అబద్ధం చెప్పి ఎన్ని రోజులు దాన్ని కవర్ చేయగలుగుతాడు? రోగాన్ని కవర్ చేయలేడు కదా. దిగంబరత్వమును మనం కప్పి ఉంచలేం కదా. నయమాను సియోన్లో నుండి ధర్మశాస్త్రము సియోన్లో నుండి బయలు వెళుతుంది. ఎందుకంటే దాన్ని అనుసరించే మనుషులు సియోన్లో ఉన్నారు, దాన్ని వెంబడించే వ్యక్తులు ఉన్నారు, దేవుని మార్గముల విషయమై బోధను తెలిసిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. అందుకనే దేవుని మార్గముల విషయమై అనేక మందికి బోధించబడే క్రమాన్ని దేవుడే ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. నయమానుకు స్వస్థత కావాలి, కానీ దేవుడు ఆశించిన మార్గములో మాత్రమే స్వస్థం. యోసేపు హెచ్చించబడాలి, కానీ ఎలా? దేవుని సమయం ఒకటి ఉన్నది. దేవుని సమయం ఒకటి ఉన్నది. ఇర్మియాకి మామూలుగా జాక్ పోనన్ గారని ఒక దైవజనుడు చెప్పాడు. ఆయన తన జీవితంలో వివాహం కొరకు ప్రార్థన చేశాడట. వివాహం కోసం యవనస్తుడిగా ఉన్నాడు. ప్రభువా, నన్ను వివాహం చేసుకోమంటావా లేదా అని ప్రార్థన చేశాడట. దేవుడు ఆయనకి ఒక వాక్యం చూపించాడట. ఇర్మియా గ్రంథంలో, ఈ స్థలమందు నీ కుమారులైనా కుమార్తెలైనా కలగకుండా ఉన్నట్లు నీ వివాహం చేసుకోవద్దని ఉంటుంది. ఆ వాక్యాన్ని చూపించాడట. సరే, దేవుడు నన్ను వివాహం చేసుకోవద్దు అంటున్నాడు కాబట్టి వివాహం చేసుకోవద్దని అలా కొన్ని సంవత్సరాలు గడిపేశాడట. మరలా ఒక 7-8 ఏళ్ల తర్వాత మరలా వివాహాన్ని గూర్చిన ఆలోచన ఆయనకు కలిగిందట. కలిగితే మరలా ప్రార్థన చేశాడట. దేవుడు ఈసారి వివాహం చేసుకోమన్నట్లు చెప్పాడట. ఏం చెప్పాడు? వివాహం చేసుకోమని చెప్పాడట. అరే, ఇదేంటి దేవుడు వివాహం చేసుకోవద్దన్నాడు? కొన్ని సంవత్సరాల క్రితం ఈ వాక్యం చెప్పాడు, మరి ఇప్పుడేంటి వివాహం చేసుకోమంటున్నాడని మరలా ప్రార్థన చేశారట. అయితే దేవుడు ఆయనకి, నేను నీకు మొదట ఏం చెప్పానని చెప్పాడట. మొదట ఈ స్థలమందు నీకు కుమారులైనా కుమార్తెలైనా కలగకుండా ఉన్నట్లు నీ వివాహం చేసుకోవద్దు. అంటే ఏంటి? ఈ స్థలమందు నీ వివాహం చేసుకోవద్దు, వేరొక స్థలమందు చేసుకోమని కదా దాని అర్థం అని దేవుడు ఆయనకు చెప్పినట్లుగా తర్వాత ఆయన వివాహం చేసుకున్నాడులేండి, మంచి పరిచర్య చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈ స్థలమందు అంటే ఒక స్థలాన్ని దేవుడు నీ కోసం నిర్ణయించాడు. నిన్ను ఆశీర్వదించాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలి. ఎక్కడ? తానున్న ప్రజల మధ్యలో ఆశీర్వదించాల, లేక తనతో ఉన్న మనుషుల మధ్య లోతు కూడా తనను విడిచిపోయిన తరువాత కనాన్ అనే దేశమును స్వాస్థ్యంగా ఇచ్చాడు, లేక ఆశీర్వదించాడు. లోతు కూడా అబ్రహామును వదిలి వెళ్ళిపోయిన తరువాత, ఇష్మాయేలు కూడా వెళ్ళిపోయిన తరువాత అబ్రహాము తర్వాత ఇస్సాకును నియమించి ఈ అబ్రహాము యొక్క సంపదను లేక అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని ఇస్సాకు ఇచ్చాడు. ఎందుకని? ఈ స్థలమందు దేవుడు ఆశీర్వదించే ఒక స్థలం ఉన్నది. దేవుడు మీరు అనుకునే స్థలంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేడు, లేక మీరు అనుకునే చోట, లేక మీరు అనుకునే ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని, మీ సొంత ఆలోచనల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేకపోవచ్చు. దానికి కారణం దేవుని దగ్గర ఆశీర్వాదం లేదని కాదు, దేవుని దగ్గర ఆశీర్వాదం ఉన్నది. దానికి దేవుని మార్గములో మీరు దేవుడు కోరుకున్న స్థలములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీరు ఒకవేళ దేవుని స్థలమును, దేవుని ఆలోచనలను, దేవుని మార్గములను
గ్రహించే హృదయం మీలో లేకపోతే మీరు నయమాను వలె ఎప్పటికీ స్వస్థతను పొందలేరు. యోసేపులాగా దేవుడు అనుగ్రహించే విధానములో యోసేపు హెచ్చించబడకపోతే యోసేపు బయటకు వస్తాడు చెరసాల నుంచి, కానీ ఆ విడుదల అసంపూర్ణమైన విడుదల. దేవుడు ఒకేసారి యోసేపును చెరసాల నుంచి సింహాసనం మీదకి ఎక్కించాడు. దేవుడు అనుగ్రహించే విడుదల ఇది. ఒకవేళ యోసేపు బయటకు వస్తే పానదాయకుల అధిపతి ద్వారా అప్పుడే బయటకు వచ్చుంటే మరలా యోసేపు కొంతకాలం సామాన్యుడిగా జీవించాల్సి వచ్చేది. కానీ దేవుని సమయం దాకా యోసేపు వేచి 2 సంవత్సరముల తరువాత ఫరోకు కలను దేవుడే రప్పించి, వాస్తవంగా మీరు అక్కడ సందర్భం అంతటినీ గమనిస్తే ఐగుప్తును మరియు ఐగుప్తు అంతటి మీద యోసేపుని హెచ్చించడం కోసం, ఐగుప్తు మీదే కాదు, ఆ దినాల్లో ఆ మాటకొస్తే ఇశ్రాయేలీలకు కూడా కరువు వచ్చింది. అవును కదా, ఇశ్రాయేల్ దేశంలో కూడా కరువు వచ్చి వాళ్ళు ఏం చేశారు, ధాన్యం కోసం ఐగుప్తుకి వెళ్ళారు. అంటే ఏంటి, దాదాపు ప్రపంచమంతా ఆ కరువు వచ్చి ఉంటుంది. ప్రపంచం అంతటి మీద యోసేపుని హెచ్చించుటకై యోసేపు కొంతకాలము చెరసాలలో వేచి ఉండాల్సింది. ప్రపంచమంతటి మీద నీ వలన భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అనే వాగ్దానము నెరవేరుటకై అబ్రహాము తనకున్నదంతటినీ వదిలిపెట్టి తాననుకున్న స్థలములో కాకుండా వేరొక స్థలమునకు అబ్రహాం వెళ్ళాల్సి ఉంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ ఎలా? మీరు అనుకునే విధానంలో దేవుడు ఆశీర్వదించలేడు. దేవుడు స్వస్థత ఇస్తాడు, ఎలా? మీరు అనుకునే మార్గంలో దేవుడు స్వస్థపరచలేడు. మీరు అనుకునే విధానంలో దేవుడు స్వస్థపరచలేడు. లేక మీరు అనుకునే చోట దేవుడు స్వస్థపరచలేడు. లేక మీ ఆలోచనల మధ్య దేవుడు ఆలోచించలేడు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, మరియా యోసేపుల సందర్భంలో కూడా మీరు గమనిస్తే యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా స్వప్నమందు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతని ఆలోచనలు కలిగిన తరువాత, అతని ఆలోచనలు అయిన తరువాత స్వప్నములో, అంటే అతనికి ఒక నిద్ర వచ్చింది, స్వప్నమందు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై యోసేపు మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు. అంటే ఏంటి, మన సొంత ఆలోచనల మధ్య దేవుడు మన సొంత ఆలోచనలతో దేవుడు ప్రతిస్పందించలేడు. మన సొంత తలంపుల మధ్య దేవుడు ఆలోచనలు కలిగించలేడు. తనకున్న పరిస్థితులన్నిటి నుంచి వేరు చేసి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. తనకున్న పరివారం అంతటి నుంచి వేరుపరిచి మోషేని దేవుడు ఆశీర్వదించాడు. తనకున్న విషయములన్నిటి నుంచి తుడిచిన తరువాత యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా మీరు చూస్తారు. యాకోబుకి సంపద ఉంది, ఆస్తి ఉంది, కానీ యాకోబు సంపూర్ణంగా లోబడిన తర్వాతే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇశ్రాయేలుగా పేరు పెట్టాడు. తర్వాత ఏశావు చేతిలో మరణించకుండా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఎప్పుడు? తన సొంత మార్గం ఒకటి ఉన్నది, దేవుడు ప్రతిస్పందించే ఒక మార్గం ఉన్నది. దేవుడు తన ఆలోచనలు, తన మార్గముల విషయమైన ఒక బోధ ఉంది. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీరుస్తాడు. మధ్యవర్తి ఆయన ఏ విషయాల్లో, అన్ని విషయాల్లో తాను మధ్యవర్తిగా న్యాయము తీర్చేవాడు. ఎక్కడ? మన జీవితంలోని అన్ని విషయముల్లో దేవుడే మధ్యవర్తి. ఈ విషయాన్ని మీరు గమనించగలుగుతున్నారా? ఎన్ని విషయాల్లో దేవుడు మధ్య. ఇప్పుడు ఉదాహరణకి యోధా ఇస్కరియోతు ఉన్నాడు. ఆయన శిష్యుడైన యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసు ప్రభుని అప్పగించాడు. మనందరికీ తెలిసిందే. యేసు ప్రభుని అప్పగించిన తర్వాత యేసు ప్రభుని దెబ్బలు కొట్టారు, హింసిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఆయన్ని చంపబోతున్నారు. అప్పుడు పశ్చాత్తాపడ్డారు. అరే, వాస్తవానికి ఇస్కరియోతు యోధా ఏమనుకొని ఉంటాడు, యేసు ప్రభుని ఏదో శిక్షించి వదిలేస్తారు అనుకున్నాడు. కానీ లేదు, ఆయన చంపేయబోతున్నారు. ఇప్పుడు యోధాలో పశ్చాత్తాపం కలిగింది. ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగి అరే, నేను నిర్దోషిని అప్పగించాను, నిరపరాధి రక్తమును అప్పగించాను అని చెప్పి
తన దగ్గర ఉన్న బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలను తీసుకెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు, నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపం చేశాను, మీది మీరు తీసుకోండి, యేసు ప్రభువును విడుదల చేయండి అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, లేదు లేదు అబ్బాయి, నువ్వు అప్పగించేసావు, నీ పని అయిపోయింది, ఇక ఇప్పుడు వాస్తవానికి వారి చేతుల్లో కూడా లేడు యేసు ప్రభు. రోమా సైనికులు పిలాతుకు అప్పగించారు. లేదు వాళ్ళు ఏదైనా గట్టిగా ప్రయత్నిస్తే ఏమన్నా మరణాన్ని ఆపి ఉండొచ్చు, కానీ అప్పటికే యేసు ప్రభుకు మరణశిక్ష విధించబడగా చూశాడు. ఇప్పుడు యోధాకి పశ్చాత్తాపం వచ్చింది, కానీ యోధా దేవుని దగ్గరకు రాకుండా పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎందుకని? యోధా ఒకటి ఆయన మధ్యవర్తి అయి న్యాయం తీరుస్తాడని మర్చిపోయాడు. పశ్చాత్తాపడ్డాడు. యేసుప్రభు దగ్గరకు రావటానికి ఇది గుర్తులేదుగా, ఆయన మధ్యవర్తి, నేను ఇప్పుడు పశ్చాత్తాపడ్డా, ఇప్పుడు యేసుప్రభును మరణించడం నా చేతుల్లో కూడా లేదు. యోధా అప్పగించేసాడు, అయిపోయింది. ఇప్పుడు యోధా పశ్చాత్తాపడ్డా, యేసుప్రభు మరణం అనేది తథ్యం అయిపోయింది. ఇప్పుడు ఆ తప్పు నా దగ్గర కూడా లేదు కాబట్టి దేవుడు న్యాయం తీరుస్తాడనే స్పృహ యోధాలో లేదు. నేను చెప్పేది అర్థం, ఇతరులు మన విషయంలో దేవుడు మధ్యవర్తి కాదు, మన విషయంలో కూడా దేవుడు మధ్యవర్తి అయి న్యాయం తీరుస్తాడనే విషయాన్ని తెలియకే చాలామంది తమ్మును తాము ఆత్మహత్యలు లేకపోతే తమ్మును తాము నష్టపరుచుకునేవారు. మీరు సేన అనే దయ్యములు పట్టినవాడు ఏం చేశాడు, తన్ను తాను గాయపరుచుకున్నాడు. అంటే ఏంటి? మనల్ని మనం గాయపరుచుకోవటం అంటే దేవుడు మధ్యవర్తి న్యాయము తీరుస్తాడనే విషయాన్ని మర్చిపోవటం కదా. మిమ్మల్ని మీరు ఏ విషయం ద్వారా అయినా గాయపరుచుకున్నారు, నొప్పించుకుంటున్నారంటే ఏంటి అర్థం? దేవుడు మధ్యవర్తి అయి మీ విషయంలో న్యాయము తీరుస్తాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. చాలామంది త్రాగుడుకు లేక రకరకాల వ్యసనములకు బానిసలై తమ సొంత శరీరములను నాశనం చేసుకునే దుర్మార్గులుగా ఉన్నారు. ఎందుకు కారణం? దేవుడు మధ్యవర్తి అయి న్యాయము తీరుస్తాడు, అది మర్చిపోయారు. అందుకే అబ్షాలోము తన సొంత తండ్రి అయిన దావీదు మీద తిరగబడి దావీదుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని మామూలుగా అబ్షాలోము ఏదో దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, ఒక సైన్యాన్ని, పరివారాన్ని దావీదుకు వ్యతిరేకముగా యుద్ధాన్నే ప్రారంభించాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన మధ్యవర్తి అయి న్యాయము తీరుస్తాడు. ఎవరు మర్చిపోయింది? దావీదు కుమారుడైన అబ్షాలోము ఇది మర్చిపోయి దావీదు మీదే యుద్ధమునకు తిరగబడ్డాడు. ఇది మనకు ఏమి నేర్పించాలంటే, ఆయన మధ్యవర్తి అయి న్యాయం తీరుస్తాడు. ఇతరుల విషయంలో కాదు, మన ఆలోచనల విషయంలో, మన సొంత జీవితముల విషయంలో. అందుకే నయమాను స్వస్థతను పొందాడు. నయమాను ఎలా వెళ్ళాడు? పసిబిడ్డ దేహము వంటి దేహము కలిగి నయమాను సిరియా దేశానికి వెళ్ళాడు. మళ్ళా ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా కృతజ్ఞతలు చెప్పి ఏమైనా తీసుకో అని చెప్పి, దేవుని మార్గంలో స్వస్థత కలుగుతోంది, దేవుని మార్గంలో విడుదల కలుగుతోంది, విమోచన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతోంది. మనం అనుకున్న విధానంలో కలగదు. అందుకని ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళతాయి. ఎందుకంటే అక్కడ దేవుని మార్గముల విషయమైన ఆలోచన కలిగిన ప్రజలు నిలుస్తారు. దేవుని ఆలోచనల విషయమైన సంపూర్ణ స్పృహ కలిగిన వ్యక్తులు అక్కడ నిలిచి దేవుని ధర్మశాస్త్రము వారిలో నుంచి బయలు వెళుతోంది. నయమాన్ ఇంటికి వెళ్ళాడు, స్వస్థత పొంది ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నయమాన్లో నుంచి దేవుని కార్యములు బయలు వెళ్తాయి. ఇప్పుడు నయమాన్ చెప్పనక్కర్లా, బయలు వెళ్ళును అంటే ఏంటి? బయలు వెళ్తారని అంటలా, బయలు వెళ్ళును అంటే ఏంటి? అక్కడ ఎవరి ప్రమేయం లేకుండానే జరిగేది అది అని కదా. నయమాను స్వస్థత పొందాడు, చూసిన వాళ్ళంతా అరే నయమాను కుష్ఠరోగి కాదు ఇప్పుడు అంటే ఏంటి? అక్కడికి వెళ్ళి స్వస్థత పొందాడా? ఇప్పుడు నయమాను సాక్ష్యం చెప్పాల్సిన అవసరం కూడా వాస్తవంగా లేదు, ఎందుకంటే ప్రస్ఫుటంగా అక్కడ కనబడుతోంది కనుక.
ఈ దినం మనం క్రైస్తవులుగా లేక దేవుణ్ణి విశ్వసించడానికి మనుషులకు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం బయలు వెళ్ళే పరిస్థితి లేదు. గిన్నె నిండి పొర్లే సంగతులు మన జీవితాల్లో లేవు. కాబట్టి మనం ప్రత్యేకముగా సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ప్రత్యేకంగా మనుషులను దేవుని దగ్గరకు రమ్మని బోధించాల్సి వస్తుంది. మన ఇంటి వారినే చెప్పాల్సి వస్తుంది. ఏంటి కారణం ఏమిటంటే సియోనులో ధర్మశాస్త్రం బయలు వెళ్ళేటట్లుగా మనుషులు దేవునికి లోబట్టం లేదు. మనుషులు దేవునికి విధేయత చూపడం లేదు. మనుషులు దేవుని మార్గముల విషయమైన అనుభవ జ్ఞానమును సంపాదించుకోవట్లా. నయమానులాగా దేవుని దగ్గరకు వస్తారు, చాలా విశ్వాసంతో వస్తారు, చాలా దూరముల నుంచి వస్తారు, చాలా సంవత్సరాల తరబడి దేవుణ్ణి వెంబడిస్తారు. ఆ దినాల్లో మీరు గమనిస్తే ఈ సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం రావటం 1-2 రోజుల్లో ప్రయాణం కాదు. అది కొన్నిసార్లు దేశములు దాటాలంటే నెలల తరబడి ప్రయాణం ఆ దినాల్లో. ఎందుకంటే ఈ దినాలు ఉన్నంత విమానాలు లేక ట్రైన్స్, బస్సులు ఇవన్నీ లేవు కనుక ఒక దేశము దాటి ఇంకో దేశం రావాలంటే కొన్ని రోజులు లేక నెలల ప్రయాణం జరిగి ఉంటుంది. అనగా మన మాదిరిగా సంవత్సరాల తరబడి దేవుని మార్గాన్ని అనుసరించారు వాళ్ళు. కానీ నయమాను దేవుని మార్గంలో స్వస్థత పొందటాన్ని నిరాకరిస్తే ఎప్పటికీ నయమాను స్వస్థపరచబడకపోయి ఉండేవాడు. ఎప్పటికీ నయమాను యొక్క సాక్ష్యము బయలు వెళ్ళుండే పరిస్థితి ఉండేది కాదు. మన నివాసముల్లో నుంచి, మన మందిరముల్లో నుంచి, మన పరిచర్యల్లో నుంచి దేవుని ధర్మశాస్త్రం బయలు వెళ్ళినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నాయనా తండ్రి మీ మార్గమును నిరాకరించి నయమాను ఎన్నడూ స్వస్థతను పొందలేకపోయేవాడు ప్రభువా. మీ ఆలోచనలను నిరాకరించి నాయనా తండ్రి ప్రభువా దేవ, యోసేపు అంత హెచ్చించబడిపోయి ఉండేవాడు ప్రభువా. నాయనా మీరు సెలవిచ్చే వరకు వేచి చూసి నాయనా మీ మార్గమును గ్రహించి గమనించి ప్రభువా ఎంత గొప్ప స్థానములోనికి హెచ్చించబడ్డాడు యోసేపు. ఎంత గొప్ప సాక్ష్యమును నయమాను సంపాదించుకున్నాడు ప్రభువా. పసిబిడ్డ దేహం వలె అయ్యి సిరియా దేశమునకు వెళ్ళి సాక్షిగా జీవించుంటాడు నయమాను. ప్రభువా సహాయము చేయండి. మీ మార్గములను గుర్తుపట్టడం నేర్పించండి. మీ ఆలోచనలను గుర్తుపట్టడం నేర్పించండి. ఆయనే మధ్యవర్తి అయి జనులకు న్యాయము తీర్చునని ప్రభువా మేము మా జీవితాల్లో, మా తలంపుల్లో, మా కుటుంబాల్లో, మా ఆలోచనల్లో సమస్త విషయముల్లో ఎరిగి ఉండడం నేర్పించు ప్రభువా. సమస్త విషయముల్లో ఎరిగి ఉండడం నేర్పించు నాయనా. సహాయము చేయండి. మీ కృప అనుగ్రహించండి. మీ సన్నిధి అనుగ్రహించండి ప్రభువా. మీ సహాయం అనుగ్రహించండి నాయనా. దేవా మీ మార్గంలో గ్రహించినట్లు ఎంతో ప్రయాసతో సంవత్సరాల తరబడి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని వెంబడించి ప్రభువా స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదమును పొందకుండా వెళ్ళే నయమానుల్లాగా మేము ఉండకుండా ప్రభువా మీ మార్గములను గుర్తెరిగి మిమ్మల్ని గ్రహించి గమనించే తండ్రి, మీ ద్వారా ఆశీర్వాదమును పొందే కుటుంబములుగా మమ్మల్ని, మా పరిచర్యలను మీరే చేయండి. మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. మీ సన్నిధిని సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని విన్న వాక్యం మా అందరి హృదయాల్లో ముద్రించినట్లుగా సహాయం చేయమని యేసు నామముని మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.